అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు విడాకులు తీసుకున్న భార్య మళ్ళీ అదే భర్తను ప్రేమించింది. ఎపిసోడ్ 1 ముగించుకున్నాం. కొత్తగా పెళ్ళైన అర్జున్, నందిని ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్న అర్జున్కి నందినికి దూరం పెరుగుతుంది. ఉదయం నందిని కిచెన్లో టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. గడియారం 8 దాటుతుంది. అర్జున్, టిఫిన్ రెడీ, తొందరగా వచ్చేయ్ అని పిలుస్తుంది నందిని. అర్జున్ గదిలో నుంచి వస్తున్నా అని అంటాడు. అర్జున్ త్వరగా షర్టు బటన్లు వేసుకుంటూ బయటికి వస్తాడు. నందినితో ఇలా చెబుతాడు అర్జున్, ఇవాళ చాలా ముఖ్యమైన మీటింగు ఉంది. నేను ఆలస్యం చెయ్యలేను. గబగబా తినేస్తాను, తొందరగా పెట్టు అంటాడు అర్జున్. నందిని ప్లేట్లో ఇడ్లీలు పెడుతూ 2 నిమిషాలు నెమ్మదిగా కూర్చొని తినండి అంటుంది. ఆఫీసులో తింటానులే నందిని అని చెబుతాడు. నిన్న కూడా అదే చెప్పారు అర్జున్ అని. అర్జున్ ఒక క్షణం ఆగి ఆమె వైపు చూస్తాడు. పని ఎక్కువగా ఉంది నందిని, అర్థం చేసుకో. తినుకుంటూ ఇంట్లో కూర్చుంటే కుదరదు. నువ్వు ప్యాక్ చేసి ఇవ్వు, నేను ఆఫీసులో తింటాను అని చెబుతాడు. నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా అంటుంది నందిని. అర్జున్ నవ్వుతూ ఆమె నుదుటిపై మెల్లగా తట్టి, సాయంత్రం త్వరగా వస్తాను, ప్రామిస్ అంటే ఓకే ప్రామిస్ అని చెబుతుంది నందిని. అలా అర్జున్ చెప్పి ఆఫీస్కి బయలుదేరతాడు. నందిని అతను వెళ్లే వరకు తలుపు దగ్గరే నిలబడి చూస్తుంది. ఆమెకు తెలియదు ఆ రోజు ఇచ్చిన ఆ ప్రామిస్ నెరవేరదని. తను నిజంగా ప్రామిస్ చేసినట్టు సాయంకాలం వస్తాడులే అని ఆశతో ఉంటుంది నందిని. అర్జున్ ఆఫీసులో కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చొని ఉంటాడు. ఆ ఆఫీస్ ఎండి ఫైల్ టేబుల్ పై పెట్టి, ఈ ప్రాజెక్ట్ కంపెనీకి చాలా ముఖ్యం, చిన్న తప్పు కూడా ఉండకూడదు అని అడుగుతాడు ఎండి. ఓకే సార్ అని చెబుతాడు అర్జున్. ఈ 3 నెలలు నువ్వు పూర్తిగా ఈ ప్రాజెక్టు పైనే ఉండాలి, సరేనా అర్జున్ అని అడుగుతాడు ఎండి గారు. అర్జున్ తల ఊపుతాడు సరే అని. అవసరమైతే రాత్రంతా పని చేయాల్సి వచ్చినా నువ్వు వెనక్కి తగ్గకూడదు అని చెప్పగానే ఓకే సార్ అని చెప్పి పని మొదలు పెడతాడు. ఇంట్లో నందిని అత్తయ్యతో కలిసి ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటుంది. అర్జున్ అమ్మ, అర్జున్ చిన్నప్పటి నుంచే పనికి చాలా ప్రాధాన్యం ఇస్తాడు. తను అనుకున్న పని పూర్తయ్యే వరకు అదే పట్టుదలతో ఉంటాడు అని చెబుతుంది. ఆ మాటలు విన్న నందిని, నాకు తెలుసు అత్తయ్య, కొన్నిసార్లు పనిలో పడి ప్రపంచాన్ని మర్చిపోతాడమ్మా నా కొడుకు అంటుంది అర్జున్ తల్లి. నందిని నవ్వుతూ, నేను గుర్తు చేస్తుంటానులే అత్తయ్య అనగానే అత్తయ్య కూడా నవ్వుతుంది. మధ్యాహ్నం నందిని భోజనం చేసి బాల్కనీలో నిలబడి ఉంటుంది. నందిని వాళ్ళ ఎదురింట్లో ఒక దంపతులు ఇద్దరూ కలిసి పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. భర్త భార్యపై నీళ్లు చల్లుతూ చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి అంటూ ఇద్దరు నవ్వుకుంటారు. వారిద్దరిని అలా చూసిన నందిని కూడా నవ్వుతుంది. నేను అర్జున్ కూడా ఇలా గడిపితే ఎంత బాగుంటుందో అని తనలో తానే అనుకుంటుంది నందిని. అలా సాయంత్రం గడిచిపోతుంది. టైము 5 గంటలవుతుంది. నందిని టీ తయారు చేస్తుంది. 2 కప్పుల టీ తీసుకొని టేబుల్ పై పెడుతుంది నందిని. గడియారం 6 కొడుతుంది. టీ చల్లారిపోతుంది. నందిని ఫోన్ చేసి అర్జున్కి మాట్లాడుతుంది. క్షమించండి, మీరు కాల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం బిజీగా ఉన్నారు అని లైన్లో వస్తుంది నందినికి. అర్జున్ ఏంటి ఫోన్ తీయడం లేదు అని కొంచెం బాధపడుతూ, పర్లేదులే అతనే వస్తాడు కదా, పని ఎక్కువగా ఉండి ఉంటుంది అని తనను తాను సర్ది చెప్పుకుంటూ పనిలో మునిగిపోతుంది నందిని. అలా రాత్రి 9 గంటలు. డైనింగ్ టేబుల్ మీద భోజనం అలాగే ఉంది. నందిని అత్తయ్య, అమ్మా నువ్వైనా తిను, అతను వచ్చిన తర్వాత కలిసి తింటాను అత్తయ్య
అని చెప్పింది నందిని. అర్జున్ అమ్మ, వాడు వచ్చేసరికి ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు కదా, తినమ్మా అని చెబుతుంది అర్జున్ అమ్మ. ఆ మాటలు విన్న నందిని, పర్లేదత్తయ్య, నేను ఆయన కోసం ఎదురు చూస్తాను అని చెప్పి అర్జున్ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది నందిని. అలా 11 అవుతుంది. అప్పుడు మెల్లిగా తలుపు తట్టిన సౌండ్ వస్తుంది. వెంటనే అర్జున్ తలుపు కొడతాడు. వెంటనే నందిని తలుపు తీస్తుంది. అర్జున్ అలసిపోయి లోపలికి వస్తాడు. సారీ నందిని, చాలా పని ఒత్తిడి వల్ల ఫోన్ తీయలేకపోయాను అంటాడు. నందిని నవ్వడానికి ప్రయత్నిస్తూ, పర్లేదు రండి, భోజనం చేద్దాం, చాలా ఆలస్యమైంది కదా అంటుంది. ఆ మాటలు విన్న అర్జున్, నాకు ఆకలిగా లేదు అని చెబుతాడు. ఉదయం నుంచి సరిగ్గా తినలేదు, చాలా అలసిపోయాను, నేను గదిలోకి వెళ్ళిపోతాను అని గదిలోకి వెళ్ళిపోతాడు అర్జున్. టేబుల్ మీద ఉన్న భోజనం వైపు నందిని నిశ్శబ్దంగా చూస్తూ నిలబడిపోతుంది. తాను కూడా తినకుండా వెళ్ళిపోతుంది నందిని. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు నందిని అర్జున్కి ఇష్టమైన పులిహోర తయారు చేసి ఇస్తుంది. టిఫిన్ బాక్సులో పెట్టి, ఇవాళ తప్పకుండా తినాలి అర్జున్ అని చెబుతుంది నందిని. అర్జున్ నవ్వుతూ, సరే నేను తింటాను, నువ్వు కూడా టైంకి తిను అని చెబుతాడు అర్జున్. అలా అర్జున్ ఆఫీస్కు బయలుదేరి ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడు. ఇక మధ్యాహ్నం టయానికి ఆఫీసులో మీటింగులు వరుసగా జరుగుతూనే ఉంటాయి. టిఫిన్ బాక్స్ అలాగే టేబుల్ మీద ఉంటుంది. అప్పుడు అర్జున్ ఫ్రెండ్ రాహుల్, రారా ముందు భోజనం చేద్దాం అని అంటాడు. ఇంకో 5 నిమిషాలు అని అర్జున్ చెబుతాడు. ఆ 5 నిమిషాలు 3 గంటలవుతాయి. అతను ఏమీ తినడు. అలా సాయంత్రం అర్జున్ టిఫిన్ బాక్స్ తెరిచి చూస్తాడు. అందులో పులిహోరతో పాటు ఒక చిన్న చీటీ కూడా రాసి ఉంటుంది. అది నందిని ఇలా రాస్తుంది, మీరు తిన్నారా లేదా అని నేను రోజూ ఆలోచిస్తుంటాను, జాగ్రత్తగా ఉండండి, టైంకు తినండి, నందిని అని రాసి ఉంటుంది. అర్జున్ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. అయ్యో అని తల పట్టుకుంటాడు. టిఫిన్ అలాగే మళ్ళీ మూసేస్తాడు. ఇంటికి వస్తూ రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న గిఫ్ట్ షాపు కనిపిస్తుంది. అర్జున్ బైకు ఆపి ఆ గిఫ్ట్ షాప్ లోపలికి వెళ్తాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమైనా మంచి గిఫ్ట్ ఉందా అని అడుగుతాడు అర్జున్. ఆ షాప్ యజమాని ఒక అందమైన వెండి రంగు చేతి గడియారం చూపిస్తాడు. ఇది చాలా బాగా అమ్ముడవుతుంది సార్, మీకు ఇది నచ్చినట్లయితే ఇది ప్యాక్ చేయమంటారా అని అడుగుతాడు ఆ షాప్ యజమాని. అర్జున్ చిరునవ్వుతో, ఓకే బాగుంది, ప్యాక్ చేయండి అని చెబుతాడు. బిల్ చెల్లించి ప్యాక్ చేసిన వాచ్ తీసుకొని బయటికి వస్తాడు. ఈ రోజైనా ఆమెను నేను సర్ప్రైజ్ చెయ్యాలి అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో అతనికి మళ్ళీ ఒక ఫోన్ కాల్ వస్తుంది. అతని ఫోన్ స్క్రీన్ పై ఎండి కాలింగ్ అని ఉంటుంది. అర్జున్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావు అర్జున్ అని అడుగుతాడు అర్జున్ ఎండి. ఇంటికి వెళ్తున్నాను సార్ అని చెబుతాడు అర్జున్. వెంటనే ఆఫీస్కు తిరిగిరా అని చెబుతాడు ఎండి. అతను ఏమీ మాట్లాడకుండా అలా ఫోన్ కట్ చేస్తాడు. అర్జున్ వెంటనే ఆఫీస్కు బయలుదేరతాడు. ఇక్కడ విదేశీ క్లయింట్స్తో అత్యవసర మీటింగ్ ఉంది అని చెప్పాను కదా అర్జున్ అని అంటాడు. అర్జున్ చేతిలో ఉన్న గిఫ్ట్ వైపు చూస్తాడు. ఇంటి వైపు మరొకసారి, ఆఫీస్ వైపు మరొకసారి. కొన్ని క్షణాలు ఏం చెయ్యాలో అర్థం కాక నిలబడిపోతాడు అర్జున్. చివరకు కళ్ళు మూసుకొని బైక్ను మెల్లగా యూటర్న్ తీసి మళ్ళీ ఆఫీస్ వైపుకే వెళ్ళిపోతాడు. అతని చేతిలో ఉన్న ఆ చిన్న గిఫ్ట్ ఆ రోజు కూడా నందిని చేతికి చేరలేదు. అర్జున్ వస్తాడు అని ఎదురు చూస్తున్న నందిని అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇంటికి త్వరగా వెళ్ళి నందినికి సర్ప్రైజ్గా ఈ గిఫ్ట్ ఇచ్చి ప్రేమతో తనతో 4 మాటలు మాట్లాడి ఆమె కోపాన్ని తగ్గించి, ఉదయం సరిగ్గా టైం ఇవ్వలేకపోతున్నాను,
కనీసం సాయంత్రమైనా టైం ఇద్దామనుకున్న అర్జున్‌కి టైం కుదురుతుందా?